గుర్తుండాలి. ఊర్లలో నుంచి బస్సులు వేసి రైతులందరినీ తీసుకెళ్తున్నాను, రోజు జాతరలాగా తీసుకెళ్ళాను. వాళ్ళకి చూపియనికి ఆయన సముద్రాన్ని వీడికి తెచ్చినాన్ని భ్రమలు కల్పించడానికి. బ్యారేజ్ అనేది ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు వాటర్ డైవర్షన్, అంటే వాటర్ మేబీ లెఫ్ట్, వాటర్ మేబీ డైవర్ట్ చేయడానికే బ్యారేజ్. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు అంటే నీటి నిల్వ చేస్తాం, నీటిని వినియోగించుకుంటాం. రిజర్వాయర్ ఆర్ డ్యామ్ అంటే నీళ్లు నింపుకొని అవసరం మేరకు కొంత కొంత వాడుకుంటూ ఏ రకంగా తీసుకోవాలో చేసుకుంటాం. బ్యారేజ్ అంటే సింపుల్ వచ్చే నీళ్ళకు అడ్డుకట్ట కట్టి ఆ నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపులు లిఫ్ట్ చేయడానికి అవసరమైనంత స్టోరేజ్ పెట్టుకొని టకా ఎట్లా ఫ్లడ్ వస్తుందో అట్లా ఎత్తుకొని అవతలకు పోసుకుంటాం. సో ఇక్కడ కూడా మేడిగడ్డలు ఎత్తి అన్నారంలో వస్తాం, అన్నారంలో ఎత్తి సుందిళ్ళలో పోస్తాం, సుందిళ్ళలో ఎత్తిన నీళ్లు శ్రీపాదెల్లంపల్లిలో పోస్తాం. అంటే మీకు మేడిగడ్డ కింద ఆయకట్టు లేదు, అన్నారం కింద ఆయకట్టు లేదు, సుందిళ్ళ కింద ఆయకట్టు లేదు. ఇవన్నీ ఏంటంటే సైఫనింగ్ సైమల్టేనియస్గా పనిచేయాలి. ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా నువ్వు ఎత్తలేవు, పోయలేవు. మేడిగడ్డలు ఎత్తి కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తి నీళ్లు పోయంగానే అన్నారం దగ్గర ఉండే పంప్ హౌస్ ఎంబడే ఎత్తి మళ్ళీ సుందిళ్ళలో పోస్తే సుందిళ్ళలో ఉన్న పంపులు ఎత్తి శ్రీపాదెల్లంపల్లిలో పోయాలి. శ్రీపాదెల్లంపల్లి నుంచి ముందుకు నీళ్లు కాలువల ద్వారా ఇవ్వాలి. ఇది దీని స్టైల్ ఆఫ్ అంటే ఫంక్షనింగ్ యొక్క రూపకల్పన. ఎప్పుడైతే మేడిగడ్డను పెద్దగా చూపించి బంగాళాఖాతాన్ని మంతనికి తీసుకొచ్చిన భ్రమలు కల్పించడానికి దాంట్లో దాదాపుగా 16 టీఎంసీలు మొత్తం కెపాసిటీకి నీళ్లు నింపెట్టింది, 11-12 టీఎంసీ. ఎప్పుడైతే దాని మీద వజన్ గట్టిగా పడ్డదో భూమి అణిగింది. భూమిలో లేయర్స్ పొరలు ఉన్నప్పుడు ఆ భూమి అనేది కిందికి కుంగింది. ఎప్పుడైతే ఇది కుంగిందో ఈ బ్యారేజ్ కింద పిల్లర్స్, ఇప్పుడు సీకెంట్ పైల్ టెక్నాలజీ అన్నాడు కదా, పిల్లర్స్ లాగా కట్టారు కదా ఇట్లా అన్ని వరుస పెట్టి. భూమి ఎప్పుడైతే తగ్గిందో ఈ పిల్లర్ ఈయన నిలబడిపోయింది, కిందున్న భూమి కిందికి పోయింది. కిందికి భూమి ఎప్పుడైతే పోయిందో ఇందులో నీళ్ళు యువతలకి బయటకు వచ్చినాయి. ప్రెషర్కి వాటరు ఇది ఇట్లనే ఉంది, దీని కింది నుంచి ఇసుక మొత్తం పోయి యువతలకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడప్పుడు మనము కాలువ కట్టున్న కింది నుంచి నీళ్ళు పోతాయి కదా, లూజ్ ఉంటే ఎలకలు పొక్కలు పెట్టినప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు చాలామంది గట్లు ఉంటే ఎలకలు పొక్క పెడితే నీళ్ళు ఇడవంగానే అందుకెళ్ళిపోతాయి నీళ్ళు. మొత్తం ఇసుక మీద ఈయన బ్యారేజ్ కట్టిండు, ఆ ఇసుక మేడలు కట్టిండు. ఈ ఇసుక మేడలు ఎప్పుడైతే కట్టిండో యువతల నీళ్లు 16 టీఎంసీలు ఎప్పుడైతే నింపిండో రోజుల కొద్ది అట్లే ఉంచిండో దాని మీద ఎప్పుడైతే వెయిట్ అధికంగా బరువు అధికంగా పడ్డదో భూమి అనేది సెటిల్ అయిపోయింది. మధ్యలో పొరలు ఉన్న భూమి అంతా కన్సాలిడేట్ అయిపోయింది. ఎప్పుడైతే కన్సాలిడేట్ అయిందో ఈ పైల్స్ కింద ఉన్న పైల్స్కి భూమికి గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఇందులో నుంచి నీళ్ళు యువతలకి వెళ్ళి ఎప్పుడైతే నీళ్ళు